హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా సార్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత నేను కూడా కొంచెం అబ్జర్వేషన్ చేసి వర్క్ చేసి మీకోసం ఒక వీడియో చేస్తున్నా ట్రేడర్స్. నా అబ్జర్వేషన్ ఏందనేది ఒకసారి వీడియోలో చూడండి ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇక్కడ మీరు చూడండి 2023 ఫిబ్రవరి. ఓకే, 2023ది ఇది ఫిబ్రవరి డేటా. నేనేమని చెప్పిన అంటే నేను బ్యాక్ టెస్ట్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే 12 గంటల వరకు మనం ఏం ట్రేడ్స్ తీసుకోవద్దు ట్రేడర్స్. 12 గంటల తర్వాత, లైక్ 12-15 తర్వాత. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 12 గంటల క్యాండిల్ ఇది. ఓకే, దీని తర్వాత ఇప్పుడు ట్రెండ్ దీని నిన్నటి కన్నా క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా బై అండ్ డిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 12 గంటల క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై కూడా బ్రేక్ అయింది కాబట్టి. ఓకే, చూడండి, నేనైతే అబ్జర్వేషన్ అయితే చేసిన. ఓకే, మీకు ఇంకా ఇది 22 ఫిబ్రవరి. ఇక్కడ చూడండి, 12 క్యాండిల్ ఇది నిన్నటి కన్నా పైన ఉంది, కానీ 12 పైన క్లోజ్ కాలేదు కాబట్టి ఈరోజు మనం బై అండ్ డిప్ ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఇది అనేది ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి. ఓకే, దాని నెక్స్ట్ 21 ఫిబ్రవరి. 12 గంటల క్యాండిల్ ఇది ట్రేడర్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఇది. సో ఇది బ్రేక్ అయినాక ఇక్కడ చూడండి ట్రేడర్స్, మంచి డిప్ ఒక క్యాండిల్ ఇక్కడ డిప్ అంటే బై అండ్ డిప్ ప్లాన్ చేసుకోవచ్చు. వెల్ అండ్ గుడ్. ఓకే, దాని తర్వాత సేమ్ యాజ్ యూజువల్ 20ల ట్రేడర్స్ ఇది ఒక రేంజ్లోనే స్టక్ అయిపోయింది కాబట్టి మనం ఏం ట్రేడ్ తీసుకోము. ఓకే, దాని తర్వాత ఫిబ్రవరి ట్రేడర్స్. ఫిబ్రవరి వచ్చేసి స్టార్టింగ్ ఎక్కడైంది. ఓకే, 12 గంటల క్యాండిల్ అనేది ఇది. దీని పైన అంటే ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండిల్ కలిపితే ఒక డిప్ వచ్చింది ట్రేడర్స్. ఓకే, ఇక్కడ ఒకవేళ ఎంట్రీ ఉంటే ఎంట్రీ ఉండొచ్చు, ఆ ఎంట్రీలో తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ ప్రాఫిట్ కూడా వచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇది నిఫ్టీ. ఓకే, నిఫ్టీలో కూడా ఇంకొక 2018ది ఒకసారి డాటా చూడండి మీరు కూడా ఒకసారి. 12 గంటల క్యాండిల్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఇది. సో దీని కింద క్లోజ్ కాలే, నిన్నటి కిందనే ఉంది కానీ దీని కింద నాకు ఎంట్రీ లేవు కాబట్టి సింపుల్గా అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్ సేమ్ యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ట్రేడర్స్. బ్యాంక్ నిఫ్టీలో 12 నిన్నటి కన్నా పైన ఉంది, 12 గంటల క్యాండిల్ అనేది ఇది. సో ఇక్కడ ఏమన్నా ఆపర్చునిటీతో సెల్ సైడ్ ఎస్ఎల్ కొట్టేసింది. మిగిలిన డే మొత్తం రేంజ్లోనే ఉంది కాబట్టి మనకు నో ఎంట్రీ. ఒక ఎస్ఎల్ కొట్టేసింది అనుకోండి ఇక్కడ. అంటే ఇట్లా నేను సింపుల్గా థియరీ ప్రకారం చెప్తున్నా. ఒకవేళ మార్కెట్లో ఏమైందో తెలియదు మనకు, ఎందుకంటే రియల్ టైంలో తీసుకునేది ఇంపార్టెంట్ ఉంటుంది. 2019 ఫిబ్రవరి డాటా 12 గంటల క్యాండిల్ ఇది. దీనిపైన కాబట్టి ఈ రెండిట్లో ఒక ఎంట్రీ దొరికితే దొరకవచ్చు, లేదంటే సింపుల్గా అవాయిడ్. ఎందుకంటే మార్కెట్ పైకి పోలే కిందకి వచ్చింది కాబట్టి సింపుల్గా అవాయిడ్. ఎందుకంటే మనం బై అండ్ డిప్ మాత్రమే ప్లాన్ చేస్తాం కాబట్టి నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉన్నప్పుడు. 2020లో కూడా ట్రేడర్స్ నిన్నటి కన్నా కింద ఉంది అండ్ ఇది ఒక రేంజ్లో ఉంది కాబట్టి మనం అవాయిడ్ చేసుడు. ఓకే, అండ్ 2021 ట్రేడర్స్ సింపుల్ 12 గంటల క్యాండిల్ వచ్చేసి ఇది. దీనిపైన అంటే ఇది క్యాండిల్ బ్రేక్ అయింది కాబట్టి సో ఇక్కడ ఒక డిప్ వచ్చింది, ఈడ ఎంట్రీ కాకుండా ఈడ కూడా ఎంట్రీ. ఓకే, సమ్వేర్ అరౌండ్ ప్రాఫిట్ లేదంటే మిస్ చేసినాం అనుకోండి. ఓకే, అండ్ 2022 ఫిబ్రవరిలో ట్రేడర్స్ నిన్నటి క్యాండిల్ కన్నా పైన ఉంది. 12 గంటల క్యాండిల్ వచ్చేసి ఇది, కానీ ఫస్ట్ 1 అవర్ ఇది. సో ఇది కూడా ఒక రేంజ్లో ఉంది కాబట్టి మనం అవాయిడ్ చేయవచ్చు. అంటే నేను అవాయిడ్ చేస్తాను, నా గురించి నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి డాటా చూడండి. ఈ డాటా నేను తీసిన కాబట్టి 12 గంటల క్యాండిల్ ఇది. దీనిపైన క్లోజ్ ఇక్కడ నాకేం డిప్ రాలేదు కాబట్టి సమ్వేర్ నుండి ఒకవేళ ఎంట్రీ ఉంటే ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ కొట్టేసు. ఒకవేళ ఎంట్రీ లేకపోతే సింపుల్గా నా ట్రేడ్ అయితే లేదు. ఓకే, సింపుల్ అండ్ అయిపోయింది ట్రేడర్స్. ఇదైతే నేను గమనించిన ఏంటంటే 12 గంటల క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. దానిపైన ఒకవేళ నిన్న క్లోజింగ్ ఇక్కడ ఉంది, ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రేంజ్ 12 గంటల క్యాండిల్ మాత్రం క్లోజ్ అయింది. 12 గంటల హై కూడా బ్రేక్ అయింది అనుకో ట్రేడర్స్, నిన్నటి క్లోజింగ్ పైన ఉంది. సో ఇక్కడ బ్రేక్ అవుట్ కాబట్టి ఓన్లీ బై సైడ్ సేమ్ యాజ్ యూజువల్ కింద కూడా. ఓకే, రేపు ఏమైంది అనేది నేను వాట్సాప్ గ్రూప్లో చెప్తూనే ఉంటా. యాక్టివ్గా ఉండండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడర్స్.